వచ్చి వేసిన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడిన వాక్య భాగ్యంలో ఈ దినం ధ్యానాంశంగా మనం చూసినట్లయితే గొర్రె పిల్ల. దేని గురించి అమ్మా? గొర్రె పిల్ల. మార్కు సువార్త 15:20 మళ్ళీ చూసినట్లయితే, ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయను. ఇక్కడ మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 19వ అధ్యాయము 20 కూడా ఒకసారి చదవండి. 9వ అధ్యాయం 20. పేతురు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 20. 5. ఇక్కడ మనం చూసినట్లయితే అనాదిలో దేవుని దృష్టిలో గొర్రెపిల్ల అనేది మనకి కనబడుతుంది. అలాగే ఎఫెస్సీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-8 మనం చూసినట్లయితే, మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమైనందున చాలా. అలాగనే యోహాను సువార్త 1వ అధ్యాయము 29 కూడా చదివితే, ఇక్కడ మనము చూస్తే సర్వమానవాళి కొరకు దేవుని గొర్రెపిల్ల ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చదవడం. చాలా. ఈ యొక్క గొర్రెపిల్లను గూర్చి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మొదటిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క గొర్రెపిల్ల ఏ రీతిగా కనబడుతుంది అంటే, మొదటిగా మనం చూస్తే బెత్లెహేములో పశువుల తొట్టిలో పరుండి ఉన్న గొర్రెపిల్ల. ఎక్కడమ్మా? బెత్లెహేములో పశువుల తొట్టిలో పరుండి ఉన్న గొర్రెపిల్లగా మనకి ఇక్కడ కనబడుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 7 మనం చదివినట్లయితే, ఇక్కడ అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడైనటువంటి గొర్రెపిల్ల ఎక్కడ పరుండిందంటమ్మా? పశువుల తొట్టిలో పరుండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మొట్టమొదటిగా ఎందుకొరకు పశువుల తొట్టిలో పరుండున్నారు అంటే, దైవజనులు బోసినవ్వులతోటి సిలువ మరణం ఉన్నదని తెలుసు కూడా ఆయన ఎక్కడ పరుండునారంటమ్మా? పశువుల తొట్టిలో ఆయన పరుండునారు అని దైవజనులు మనకు తెలియజేసిన వారై ఉన్నారు. సర్వజనాంగముల వారు పాప పరిహారార్థ బలి అయిన గొర్రెపిల్లను బలిగా అర్పించేవారు. ఎక్కడ? పాత నిబంధనలో బలిగా జంతువులను అర్పించేవారు. పాపము ప్రాయశ్చిత్తము గావించబడాలి అంటే గొర్రెపిల్లను వధించబడవలసి ఉంది. కాబట్టి మనిషి యొక్క పాపము నియమించబడాలి అంటే ఒక గొర్రెపిల్లను వధించబడిన వారే ఉన్నారు. ఏదైనా పావుర పిల్లను కానీ ఏదైనా అర్పించాలి అంటే, అలాగున ప్రాయశ్చిత్తం చేయాలి అంటే గొర్రెపిల్లను ఆనాటి కాలంలో బలి పశువుగా అర్పించేవారు. అలాగే దేవుడి యొక్క గొర్రెపిల్ల సర్వలోకమునకు ఈ దినమందు ఎలా వధించబడ్డారమ్మా? ఆయన ఒక యజ్ఞ బలి పశువుగా మనందరి పాపములను తన మీద వేసుకొని లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన మనకు కనబడుతూ ఉన్నారు. ఆయన ఈ యొక్క బెత్లెహేములో ఆ యొక్క పశువుల తొట్టిలో గొర్రెపిల్లగా పరుండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20 మనం చదువుకున్న ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే
చదవండి అమ్మా. నియమింపబడెను గాని తను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చి దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. చాలా. ఇక్కడ మనం చూసినట్లయితే జగత్ పునాది వేయబడక మునిపే ఆయన నియమింపబడినటువంటి వారిగా మనం కనబడుతూ ఉంది. ఈ గొర్రెపిల్ల సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థ బలి అయిన ఆ యొక్క రక్షణ మహాసంకల్పంలో చేసిన వారై ఉన్నారు. మనందరి కొరకు ఎవరైనా ప్రాణం విడిస్తారమ్మా? ఎవరు ప్రాణము ఇవ్వరు. కాబట్టి ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించిన వారై ఉన్నారు. ఎవరు రక్షించగలరు మనల్ని? యేసుక్రీస్తు వారే రక్షించేవారు. బలి పశువుగా ఆయన తనను తాను అర్పించుకున్నారు. మన నిమిత్తము ఆయనే అర్పించుకున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ బలియాగం వలన మనకు కలిగినటువంటి భాగ్యాలు ఏమిటి అని మనం చూస్తే, ప్రభు మరణించటం బట్టి మనందరి కోసం మన పాపాలను తన మీద వేసుకొని, మరి ఆయన ఏ పాపమన్నా చేశారా అమ్మా? ఏ పాపము చేయలేదు. కానీ మన పాపాలను ఆయన మీద వేసుకొని ఆయన మరణించటమును బట్టి, ఆయన బలి పశువుగా మనందరి కోసం బలి అవటం బట్టి దైవజనులు కూడా కీర్తనలో రాసినటువంటి వారై ఉన్నారు. మనం క్రిస్మస్ కాలంలో పాడుకుంటూ ఉంటాం కదండి. 25వ కీర్తనలో భూలోక వాస్తవులమైన మనలను పరలోక వాస్తవులుగా చేయడానికి ఆయన ఈ యొక్క పశువుల తొట్టిలో ఆయన గొర్రెలుగా పరుండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్తలో మనం చూస్తే, లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఇందాక చదువుకున్నాం కదమ్మా. తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టబడి అక్కడ వ్రాయబడి ఉన్నది అలాగున. కాబట్టి ఇక్కడ తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండున్నారు. సంఘంలో మనందరి కోసం జ్యేష్ఠుడిగా తొలిచూలి కుమారుడిగా జన్మించినటువంటి ప్రభువు మనందరినీ పరలోక జ్యేష్ఠుల సంఘంలో మనల్ని సభ్యులుగా చేయుట కొరకు ఆయన పరుండిన గొర్రెపిల్లగా మనకు ఈ యొక్క అధ్యాయములో కనబడుతూ ఉన్నారు. అలాగే తొట్టిలో పరుండి ఉన్నటువంటి బాలుని వలన మనకు కలిగిన భాగ్యాలు ఏమిటి అని మనం చూస్తే, దైవజనులు రాసినటువంటి వారై ఉన్నారు. పశువుల తొట్టె నీకు పాన్పాయను లాలి, ఇప్పుడు పాపులమైనటువంటి మా హృదయములలో పవలించుము లాలి, పొత్తి వస్త్రములే నీకు పొదిపాయను లాలి, మాకు మహిమ వస్త్రములు ఇయుటకై మహిలో పుట్టితివా అని దైవజనులు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను జయించి నాతో కూడా ఆయన సింహాసనమున కూర్చుండిన ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండినిచ్చెదను అని ప్రభువు సెలవిచ్చిన వారై ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, 2వ అధ్యాయము 7వ వచనం, మనుషుల పోలికగా పుట్టి దాసుని చాలా. మొదటిగా మనం ఏం చెప్పుకున్నాము? బెత్లెహేములో పశువుల తొట్టిలో పరుండునట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఒక గొర్రెపిల్ల. రెండవదిగా చూస్తే యెరూషలేము మేడగదిలో పస్కా గొర్రెపిల్ల. ఎక్కడమ్మా? యెరూషలేము మేడగదిలో పస్కా గొర్రెపిల్లగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండంలో 12వ అధ్యాయములో ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలీలు బానిసత్వం నుండి విడిపించబడిన వారై కనబడుతూ ఉన్నారు. ఆ దినమందు మరి పస్కాను ఆచరించిన వారిగా కనబడుతున్నారు. పస్కా అంటే ఏంటమ్మా? పస్కా అంటే విమోచన అని అర్థం. ఇక్కడ నిర్గమకాండం 12వ అధ్యాయము 26వ వచనంలో వారు పశ్చాత్తాపపడుటకు పస్కా పండుగను ఆచరించిన వారై
చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేలీలైనటువంటి వారు 430 సంవత్సరాలు ఐగుప్తు ఫరో దాస్యములో ఉన్నారు. కాబట్టి వారిని విమోచించుటకై గొర్రెపిల్ల రక్తం చిందించబడింది. కాబట్టి గొర్రెపిల్ల రక్తం ద్వారా వారందరూ కూడా విమోచించబడిన వారై ఉన్నారు. అలాగే పస్కా అనగా ఏంటమ్మా చెప్పుకున్నాం, విమోచన అని అర్థం. మత్తయి సువార్తలో మనకి కనబడుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే నిబంధన రక్తం అనేది కనబడుతుంది. ఇశ్రాయేలీలు గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచింపబడిన వారిగా మనకు కనబడుతున్నారు. ఎప్పటి వరకు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలమ్మా? అమ్మా, నెలకి ఒక పర్యాయం జ్ఞాపకం చేసుకోవాలా, లేదా ఒక సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు జ్ఞాపకం చేసుకోవాలా? ఎప్పుడు ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనులైన దేవదాసయ్య గారు అన్నారు, ప్రతి నిమిషం అంట ఆయన ప్రభువుని జ్ఞాపకం చేసుకొని క్షణం లేదు అని దైవజనులు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాలువలుగా రక్తమెల్లా ఇక్కడ మనం చూస్తే కాలువలుగా రక్తమంతా కూడా మన కోసం ఆయన కారుతూ ఉన్నారు. ఇదిగో ఇది నా రక్తం మీ కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ఈ దినమందు మరి మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు అయినటువంటి వారందరూ కూడా ఐగుప్తు దాస్యములో నుండి వారు విడిపించుటకు వారి కొరకు గొర్రెపిల్ల రక్తాన్ని చిందించినబడి వారై ఉన్నారు. అలాగే మనందరం కూడా ఈ లోక పాపము అనేటువంటి బానిసత్వంలో ఉన్నాము. ఎక్కడున్నామమ్మా? బానిసత్వంలో మనం ఉన్నాం. ఈ లోకం అనే పాపదాస్యములో ఉన్నటువంటి సర్వజనాంగముల కొరకు దేవుడి యొక్క గొర్రెపిల్ల వధింపబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటిగా ఏం చెప్పుకున్నామమ్మా? పశువుల తొట్టిలో పరిండి ఉన్న గొర్రెపిల్ల. రెండవదిగా యెరూషలేములో వీధులలో సిలువను వేసిన పస్కా గొర్రెపిల్ల. మూడవదిగా చూస్తే గెత్సెమనే తోటలో ప్రార్థించుచున్న గొర్రెపిల్లగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే, గెత్సెమనే తోటలో తండ్రి నేనెక్కడ ఉండును, అక్కడ నీవు నాకు అనుగ్రహించే వారును నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను. చాలమ్మ. ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నారు ప్రభువు? దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారమ్మా? మన కొరకే ఆయన ప్రార్థన చేస్తున్నారు. తన కోసం ప్రార్థన చేస్తున్నారా? మనమైతే మన కోసం మనమే ప్రార్థన చేసుకుంటాం, లేదంటే మన కుటుంబం వారి కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు చేస్తున్నారు? మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. గెత్సెమనే తోటలో సంపూర్ణమైనటువంటి ప్రభువు ఈ యొక్క గెత్సెమనే తోటలో ప్రార్థన అనేది చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
మనందరి కోసం ఏదేను తోటలో ఉన్నటువంటి గొర్రెపిల్ల అయిన యేసు ప్రభువు వారు ఏదేను తోటలో కనబడినటువంటి ఈయన ఈ యొక్క సమయంలో గెత్సెమనే తోటలో గొర్రెపిల్లగా మన కోసం ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపము వలన శాపము, ఏంటమ్మా? పాపము వలన శాపము, శాపము వలన మరణము, మరణము వలన వచ్చేది ఫలితం నరకం. అయ్యగారు మరి చాలాసార్లు చెప్తూ ఉంటారు ఈ మాట, మన ఎవరికి గుర్తులేదు. పాపం వలన శాపము, శాపం వలన మరణము, వీటి వల్ల వచ్చే ఫలితం నరకం. కాబట్టి ఎప్పుడైతే మానవుడు పాపములో పడిపోతున్నాడో పాపము వలన వచ్చు జీతం మరణం. కాబట్టి వీటి నుండి మనల్ని రక్షించడానికి ఆయన గొర్రెపిల్లగా గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనంలో మనకు ప్రభు ప్రార్థన అనేది కనబడుతూ ఉంది. ఆయన చేసింది సంపూర్ణమైన ప్రార్థనగా మనకు కనబడుతుంది. ఈ ప్రార్థన చేయటం బట్టి, ఇట్టి ప్రార్థనను బట్టంట మనందరము కూడా ఈ శాపము నుండి, నరకం నుండి తప్పించబడతాం. ఈ ప్రార్థన ద్వారా గొప్ప ఆశీర్వాదం అనేది మనందరికీ కూడా ఆయన దయచేస్తారు. ఈ ప్రార్థన ప్రతిఫలంగా పాపం పోయి మనకు ఏమొస్తుందంట? ఆశీర్వాదం అనేది మనకు వస్తుంది. అలాగనే మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనంలో మనము చూస్తే ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక. చాలమ్మ. ఇక్కడ మనం చూస్తే ఆదిలో మానవుడు పాపంలో పడిపోగా రెండవ ఆదాము అయిన యేసుక్రీస్తు ప్రభువు గెత్సెమనే తోటలో మోకరించి ఏం చేస్తున్నారమ్మా? మన కొరకు విజ్ఞాపన ప్రార్థన అనేది చేస్తున్నారు. అలాగనే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-13 వచనాల్లో ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చాలా గెత్సెమనే తోటలో ప్రభువు ఎలాగ ప్రార్థించారు అని మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఎలాగ ఆయన ప్రార్థన చేశారమ్మా? ఆయన యొక్క రక్తం చెమటగా కారునంతగా వేదనతో ప్రార్థన చేసిన వారై ఉన్నారు. ఆయన యొక్క వేదన ప్రార్థన ద్వారా మనందరికీ కూడా పాప క్షమాపణ అనేది ఆయన కన్నీటి ప్రార్థన ద్వారా వస్తుంది. ఆయన వేదనతో, రోదనతోటి, కన్నీళ్లతోటంట ప్రభు తనను సమర్పించుకొనగా చూస్తూ రెండవ ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు రక్తపు చెమట కాచినట్లుగా మనకు కనబడుతూ ఉంది. మొదట ఆదాము చెమటోడ్చారా లేదా అమ్మా? ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పారు మొదట ఆదాముతోటి? నీవు కష్టపడి చెమటోడ్చి పని చెయ్యి అన్నారు. అలాగే రెండవ ఆదాము అయినటువంటి మన ప్రభువు కూడా రక్తపు చెమట కాచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రక్తపు ముద్దగా మారి ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే ఆయన చేసిన ప్రార్థన వలన మనందరికీ కూడా జయము. ఏంటమ్మా? జయం. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు ప్రభువు వల్ల శ్రమలను ప్రార్థన ద్వారా జయించవలసిన వారమై ఉన్నాము. శ్రమల ఉపకారం శ్రమలే హారం, శ్రమలాత్మకు శృంగారం అని దైవజనులు మనకి ఎన్నో కీర్తనలు రాసిన వారై ఉన్నారు. మానవుడు శ్రమను పొందక దైవమానవుడు కాగలుడా? అలాగనే మహిని యేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళిన గాదే అని దైవజనులు ఎన్నో కీర్తనలు మనకి రాసిన వారై ఉన్నారు. కాబట్టి మన ఆత్మకు బలముకు సాధనం ఏంటండి? ఏంటమ్మా? ప్రార్థన. యేసుక్రీస్తు వారు
ప్రార్థన చేశారా లేదా? ఎక్కడ చేశారు? గెత్సెమనే తోటలో ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన కన్నీటి ప్రార్థన చేయగా ఏమొచ్చింది? జయం అనేది వచ్చింది. అలాగనే ఇక్కడ సన్నిధిలోకి వచ్చిన మనందరికీ కూడా ఎన్నో శ్రమలు ఉన్నాయి. వాటన్నిటిని మనం జయించాలి అంటే ఏం చేయాలి? విజ్ఞాపన ప్రార్థన అనేది చేయాలి. విజ్ఞాపన ప్రార్థన చేస్తే తప్పకుండా మన శ్రమకి జయం అనేది వస్తుంది. అలాగనే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణి మీద మోసుకొనెను. చాలమ్మా. ఇక్కడ ఈరోజు ఏ రోజమ్మా? శుక్రవారం, అంటే స్వస్థత రోజు. మనకు దేని వల్ల స్వస్థత వస్తుంది? యేసు రక్తం వలనే మనకు స్వస్థత అనేది వస్తుంది. ఒకటి, యేసు రక్తం వలన మనకి స్వస్థత వస్తుంది. అలాగనే ఆయన సన్నిధిలో మనము పాప క్షమాపణను బట్టి మనకు స్వస్థత అనేది వస్తుంది. మూడవదిగా చూసినట్లయితే యేసు ప్రభు యొక్క గాయముల వలన మనకు స్వస్థత అనేది వస్తుంది. పాత నిబంధనలో పాప క్షమాపణ కొరకు ఎవరిని బలిగా ఇచ్చేవారమ్మా? జంతువులను బలిగా ఇచ్చేవారు. క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి మరి ఎవరిని బలిగా ఇచ్చారు? యేసుక్రీస్తు ప్రభువు వారే బలిగా అర్పించబడ్డారు. లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని మనం చదువుతూ ఉంటాం. అలాగనే 4వదిగా చూస్తే ఆయన వాక్కు వలన మనకు స్వస్థత అంటండి. దేనివల్ల? ఆయన వాక్కు వలన మనకు స్వస్థత. సామెతలు 16వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే ఆయన వాక్కు వలన మనకు స్వస్థత కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. 16వ అధ్యాయము 24వ వచనంలో మనకు కనబడుతుంది. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. చాలా. ఇక్కడ ఎముక అంటే ఏంటి అంటే మనిషికి బలాన్ని ఇచ్చేది ఏంటమ్మా? స్వస్థతని ఇచ్చేది ఏంటి? యేసు రక్తము. ఎముక ఇస్తుందా మనకి అమ్మా? కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆయన వాక్కు వలన మనకు స్వస్థత అనేది వస్తుంది. అలాగనే ఆయన యందు మనకు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి కూడా మనకు స్వస్థత అనేది వస్తుంది. ప్రార్థన ద్వారా స్వస్థత వస్తుంది. కీర్తనలు 32వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అలాగనే శిలువ ధ్యానంలో ఉన్న మనము 2 రకాలుగా సిద్ధపడాలంటండి. ఎన్ని రకాలుగా? 2 రకాలుగా సిద్ధపడాలి. ఒకటి, చేదేంటండి? చేదు దేనికి గుర్తు? శ్రమకు, సిలువకు గుర్తు చేదు అనేది. అలాగే చేదు మధురంగా మార్చివేసేది ఏంటమ్మా? యేసు రక్తము. అలాగనే సిలువ చేదును మధురంగా మార్చివేసేది యేసు రక్తము. ఎన్ని శ్రమలో అన్ని దానములున్న ఎన్ని శ్రమలో అన్ని దానములున్నవని శిలువ ధ్యానంలో ఉన్న మనం 2 రకాలుగా సిద్ధపడాలి అని దైవజనులు చెప్పిన వారై ఉన్నారు. ఒకటి చేదు. ఏంటమ్మా? చేదు. రెండవదిగా చూస్తే సువాసన అంట. సువాసన అంటే రహస్యంగా కూర్చుకొనుట. ఏంటమ్మా? సువాసన అనేది మనకి కనబడుతుందా? కనిపించదు. ఎలా ఉంటుంది?
వాసనే తెలుస్తుంది, అది పైకి కనిపించదు. అలాగా రహస్యంగా మనం సిద్ధపడాలంట. అలాగనే సువాసన ఎలా అయితే కనిపించదో వధువు యొక్క సిద్ధపాటు కూడా అలాగే కనిపించదు అని దైవజనులు చెప్పిన వారై ఉన్నారు. క్రీస్తును ఎరిగి ఉంటే, కలిగి ఉంటే ఎన్ని శ్రమలున్నా మనం ఆనందిస్తాము. మనకు శ్రమలో ఎవరు మాదిరి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారే మనకు మాదిరై ఉన్నారు. అవిశ్వాసులకు శుద్ధి, విశ్వాసులకు వృద్ధి ఉండాలని దైవజనులు చెప్పిన వారై ఉన్నారు. కష్టకాలం మరి దేవునికి ఇష్టకాలం అని కూడా దైవజనులు చెప్పారు. శిలువ శ్రమ మనం ధ్యానించటం వలన మనకెంతో మేలా కాదమ్మా? మనందరం దేనికోసం వస్తున్నాము? రోజు మేలు కొరకు వస్తున్నాము. అలాగనే కష్టాల్లో మనల్ని ఎవ్వరూ చూడటం లేదని మనం అనుకుంటూ ఉంటాం. మనల్ని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. కష్టాల మేఘముల వెనుక కలడు నీతి సూర్యుడు కీస్తూ దృష్టించుచున్నాడు నిన్ను, దిగులు పడకు అని దైవజనులు వ్రాసిన వారై ఉన్నారు. శ్రమ లేనిదే మనకు ఏం లేదమ్మా, బహుమానం లేదు. శ్రమలుంటే బహుమానాలు ఉంటాయమ్మా? ఉంటాయి. కాబట్టి కష్టాలు అనేవి మనకంట ఒక మేఘంలాగా వస్తాయి. ఎలా వస్తాయి? లోకంలో శ్రమలుంటాయి, అలాగే కష్టాలు, ఇబ్బందులు అన్నీ ఉంటాయి. ఎన్ని శ్రమలు వచ్చినా మనం భయపడకూడదు. శ్రమలు అనేవి ఒక మేఘంలాగా వస్తాయి. చల్లగాలి వేసినప్పుడు మరి వర్షం ఎలా అయితే వస్తుందో అలాగే కష్టాల వెనుక కూడా మనకు సౌఖ్యం అనేది ఉంటుంది. దైవ సన్నిధి అనే సహవాసంలో ఉంటే పరిశుద్ధత అనే లక్షణం కూడా మనకు వస్తుంది. అలాగనే యేసుక్రీస్తు రక్తం అంట దాగును తుడిచే రక్తం అని దైవజనులు సెలవిచ్చిన వారై ఉన్నారు. యేసుక్రీస్తు రక్తం పాపము కడిగే రక్తం అని కూడా అన్నారు. సిలువ మనకి ఏమనిస్తుంది? విలువ అనేది ఇస్తుంది. సిలువ దీవెనలు 7 రకాలుగా ఉన్నాయి. ఎన్ని రకాలమ్మా? 7 రకాలు. ఒకటి విమోచన. ఏంటమ్మా? విమోచన. రెండవదిగా చూస్తే పాప క్షమాపణ. ఏంటమ్మా? పాప క్షమాపణ. ఒకటి విమోచన, 2 పాప క్షమాపణ, 3 సంఘము కొనుపోబడెను. ఏంటమ్మా? సంఘము కొనుపోబడెను. 4వదిగా చూస్తే కరుణాధారము దొరికెను. 5వదిగా నీతిమంతులుగా చేయబడెను. 6వదిగా క్షమాపణ దొరికెను. 7 సమాధానం దొరికెను. సిలువను మోయాలంటే ఏం కావాలమ్మా? సిలువను మొయ్యాలంటే ఏం అవసరం? మనకి ఏదైనా మనం మొయ్యాలి అంటే ఏం కావాలి? మనకి బలం అనేది కావాలి. అలాగనే సిలువను కూడా మొయ్యాలి అంటే ఒకటి ధ్యాన బలం కావాలంటే. ఏం బలము? ధ్యాన బలం అనేది కావాలి. రెండవదిగా జ్ఞాన బలం. 3వదిగా చూస్తే ప్రార్థన అనే బలము. 4వదిగా చూస్తే విజ్ఞాపన బలం. 5వదిగా చూస్తే సాక్షి బలం అంట. ఏం బలం అమ్మా? మొదటిగా ఏం బలము అమ్మా? ధ్యాన బలం. రెండవదిగా జ్ఞాన బలము. 3వదిగా చూస్తే ప్రార్థన బలము. 4వదిగా విజ్ఞాపన బలము. 5వదిగా ఏ బలమమ్మా? సాక్షి బలం అనేది మనకు కనబడుతుంది. మానవుడు సిలువను మోయలేకపోతే దైవ మానవుడు కాగలలేడు. అలాగనే మనం చూస్తే యేసుక్రీస్తు శ్రమల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అని చూస్తే విధేయత అనేది నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలమ్మా? విధేయత అనేది నేర్చుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థనలో ఉంటే మనం జయాన్ని అనేది పొందుతాము. యేసుక్రీస్తు వారు మరి గెత్సెమనే తోటలో ఏం చేసి జయాన్ని పొందారు? ప్రార్థన అనేది, కన్నీటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన అనేది చేసి జయాన్ని పొందారు. అలాగే మనము కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి కూడా మరి ఏదో ఒక శ్రమ
ఉండే వచ్చారు. నాకు శ్రమ లేదమ్మా అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరం లేము. కాబట్టి మనందరం కూడా ఈ 40 రోజులు అయ్యేసరికి ఏదో ఒక అంశం మనం పెట్టుకుంటాం కదమ్మా. పెట్టుకుంటారా లేదా? ఆ అంశానికి ఏం రావాలి? జయం అనేది రావాలంటే ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన అనేది చేస్తే తప్పకుండా మనకి జయాన్ని అనేది ఇస్తారు. అలాగనే శ్రమకాలంలో ఆదరణ లేదనుకొనుట దౌర్భాగ్యుని స్థితి అంటండి. ఏ స్థితి? దౌర్భాగ్యుని స్థితి. శ్రమ వచ్చినప్పుడు నన్ను ఎవ్వరూ చూడటం లేదు అని మనం అనుకుంటాం. కానీ మన శ్రమలో మనల్ని ఎవరు చూస్తారు? ప్రభు చూస్తారు. బాధాకాలం, బహుమాన కాలం అని, శ్రమకాలం, సేవాకాలము అని, నిందకు 100 బహుమానములు అని దైవజనులు చెప్పిన వారై ఉన్నారు. శ్రమల వలనంట మనకు ముత్యము లాంటి బ్రతుకు వస్తుంది. మనకు కావాలా అమ్మా ముత్యము లాంటి బ్రతుకు? కావాలంటే ఏ పడాలి? శ్రమ అనేది పడాలి. కానీ మనకు శ్రమ వచ్చినప్పుడు ఏమంటాము? శ్రమ వచ్చింది అయ్యగారు, శ్రమలు కష్టాలు వచ్చేసాయి, ఇబ్బందులు వచ్చేసాయి, ప్రార్థన చెయ్యండి అంటాం. మరి ఇప్పుడు ఏం కావాలంటున్నాము? శ్రమ అనేది కావాలంటున్నాము. అలాగనే బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే నిర్గమకాండం 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు నామంలో మనం జీవిస్తే ఎవరైనా అసహ్యించుకుంటే అంట మనము బాధపడకూడదు. ఏం పడకూడదమ్మా? ఎవరైనా మనల్ని అసహ్యించుకుంటే మనం ఏం పడతాం? ఫస్ట్ బాధ అనేది పడతాం. కానీ ఇక్కడ బాధపడకూడదు అని చెప్తున్నారు. అప్పుడు మనం బాధపడకుండా ఉంటేనంట మనం ఇంకా వృద్ధిలోనికి వస్తాము. మనం ఎవరము? ఇశ్రాయేలీయుల జనాంగము. అక్కడ మనం చదివినట్లయితే నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనంలో, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబల్లిరి. కాబట్టి మనం ఇక్కడ చూస్తే వాళ్ళని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ఇంకా వృద్ధి పొందారంట. కాబట్టి మనకు కూడా శ్రమ వస్తే శ్రమ వచ్చిందని మనం అనుకోకూడదు. మనం ఇంకా వృద్ధిలోనికి వస్తాము, అందుకే నాకు ఈ శ్రమ అని మనము అనుకోవాలి. అలాగనే యోసేపు జీవితంలో మనము చూస్తే ఆయన అన్నలు కీడు చేయాలని ఉద్దేశించారు. కానీ దేవుడు ఆ కీడుని ఎలా మార్చారమ్మా? మేలుగా మార్చినట్లుగా మనం చూస్తాము. కాబట్టి శ్రమ వద్దు అని అనుకున్నారా యోసేపు? అనుకోలేదు. దైవజనులు ఏమన్నారంటే శ్రమను కోరుకోవాలంట. శ్రమను కోరుకోవాలి. ఓ శ్రమ, నువ్వు రానే వచ్చావు, నువ్వు తెచ్చిందేదో ఇచ్చేసి వెళ్ళిపో అని అనాలి. మనం అలా అనగలుగుతామా? అనలేము. కాబట్టి శ్రమ వద్దు అని అన్నామంటే శ్రమ వెనకాల వచ్చే బహుమానములు, మేలులు కూడా వద్దు అని అన్నట్లే. యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే యోసేపు ఏం చేస్తూ ఉండేవాడు అమ్మా? అన్నకు పరిచర్య చేస్తూ గొర్రెలను కాస్తూ ఉండేవారు. అన్నలకి క్యారేజ్ కూడా మోస్తూ ఉండేవారు. ఇక్కడ మనం చూస్తే ఈ శ్రమను బట్టి యోసేపు జీవితం ఎలా మారింది? అన్నలు కూడా పూజించేవారుగా మారిపోయింది. మనం ఉన్నతమైన అంతస్తుకు, ఉన్నతమైన స్థలముకు చేరాలంటే దేవుడు ఇచ్చే శ్రమలను మనం ఏం చేయాలి? వద్దు అని అనకూడదు. శ్రమలను మనం ఆహ్వానించాలంట. నిజానికి మరి ఇశ్రాయేలీలకున్న ఆస్తి ఏంటమ్మా? పశువులు. ఇశ్రాయేలీలకున్న ఆస్తి పశువులు. కానీ ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు నుండి వెళ్ళిపోయేటప్పుడు ఏమిచ్చారంటమ్మా? వెండి నగలు, బంగారపు నగలు, ఇవన్నీ కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి శ్రమ వచ్చినా దాని వెనుక ఏముంటుంది? దేవుని కార్యం అనేది జరిగిస్తూ ఉంటారు. మనకి శ్రమ వస్తే ఈ బాధ, ఈ కష్టం, ఇబ్బంది మనల్ని దేవుడి వైపు త్రిప్పడానికే వస్తాయి. నిజమేనమ్మా?
మనకి శ్రమలు వచ్చినప్పుడు మనం ఎవరి వైపు తిరుగుతాము? ఎవరి దగ్గరికి వెళ్తాము? దేవుని దగ్గరికి వెళ్తామమ్మా. దేవుని దగ్గరికి మనం వెళ్ళం. మనకి శ్రమలు వస్తే, ఇబ్బందులు కష్టాలు ఏమొచ్చినా ముందు మన ఇంట్లో వాళ్ళతోనో ఎవరో ఒకరితో మనం షేర్ చేసుకుంటాం. కానీ శ్రమ వచ్చినప్పుడు మనం దేవుని వైపు త్రిప్పడానికి మాత్రమే వస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో బాధను దేవుడు వాడుకోవాలి అంటే ఎలాంటి పెయిన్ అంట మనం దేవుని వైపు ప్రెస్ చేస్తాయంట. శ్రమ వచ్చినప్పుడు దేవుని వైపు త్రిప్పడానికి మాత్రమే మనకు శ్రమ అనేది వస్తుంది. మన జీవితంలో అన్ని సంతోషాలే ఉంటే దేవుణ్ణి మనం మర్చిపోతామంటండి. అందుకే ఆయన మనకు ఏం పెడతారు? శ్రమ అనేది పెడతారు. ఎప్పుడైతే మనకు బాధ వచ్చిందో ఆ బాధ వెనకాల ఆయన మనకు బోధ చేస్తారంటండి. దేవుడు ఒక వ్యక్తిని ఎక్కువగా ఆశీర్వదించాలి అంటే అతనికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే శ్రమ అంటండి. మనకుందండి శ్రమ అమ్మ? శ్రమ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి మనల్ని ఎవరు చూస్తున్నారు? ఆ శ్రమలో దేవుడు చూస్తూ ఉన్నారు. ఎంత శ్రమ అనుభవిస్తే అంత దేవుడి యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. భక్తులు మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే భక్తులు ఎన్నో శ్రమలు పడినట్లుగా మనం చూస్తాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే శ్రమ పెట్టుట ద్వారా వారికి ఇంకా వంశాభివృద్ధి జరిగింది. అలాగనే శ్రమలో దేవుడు వారికి ఏమిచ్చారమ్మా? విస్తరణ అనేది ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఈరోజు మరి మనకి విస్తరణ అభివృద్ధి కావాలి అంటే ఏం కావాలి? శ్రమ అనేది కావాలి. శ్రమ వచ్చినప్పుడు మనం భయపడకూడదంటండి. శ్రమ వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉండాలి. శ్రమలో మనం ఆనందించాలి. ఆయనే మన నమ్మకం అని ఆయన మీదే ఆధారపడాలి. అలాగనే క్రీస్తు చాటున ప్రభు క్రీస్తు దాచిన మేలు నేను చూస్తాను అని విశ్వసించి వచ్చిన శ్రమలలో మనం ఆనందించాలంటండి. శ్రమలో వచ్చే బహుమానములు మనం పొందుకోవాలి. శ్రమను చూసి మనం భయపడకుండా ఉండాలి. పరలోక దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం అనేది కలిగి ఉంటారు శ్రమ వచ్చినప్పుడు. ఇప్పుడు ఈ భూలోకంలో మనం శ్రమ పడుతూ ఉన్నాము అంటే పరలోకంలో ఆయన మన పట్ల గొప్ప కార్యం చేస్తున్నారు అని మనం విశ్వసించాలి. శ్రమలో మహాధన్యులం అని దైవజనులైన దేవదాసయ్య గారు చెప్పి ఉన్నారు. శ్రమ అని ఎన్ని అక్షరాలమ్మ? శ్రమ అంటే 2 అక్షరాలు. ఈ రెండే అని మనం అనుకుంటాం, కానీ ఈ 2 అక్షరాల్లో ఎంతో ధన్యత ఉంది. దేవుడు శ్రమ వెనకాల మనకి సౌఖ్యాన్ని ఇచ్చేవారై ఉన్నారు. నరులు జీవితకాలం అంతా ఏక ఆనందంగా ఉన్నా అది కూడా ఒక జబ్బే అని దైవజనులైన దేవదాసయ్య గారు చెప్పి ఉన్నారు. మరి మనం చూస్తే మొదట ఆదాము పాపం చేస్తే ఆ స్వరూపమును పోగొట్టుకుంటే రెండవ ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన రూపాన్ని సంఘమునికి ఇచ్చి తన యొక్క రూపం ద్వారా పరలోక రాజ్యాన్ని యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. మనిషి యొక్క ఆత్మ విలువ మరి ఎవరికి తెలుసమ్మా? యేసు ప్రభు వారికి తెలుసు. కాబట్టి ఆయన ప్రాణమిచ్చి రక్తమిచ్చి మనల్ని కొన్నారు. మనం మన సొత్తు కాదు. మన సొత్తు కాదు. ఎవరి సొత్తు? యేసుక్రీస్తు వారి ఆస్తి అయి ఉన్నాము. కాబట్టి దైవజనులు కూడా కీర్తనలో రాసినటువంటి వారై ఉన్నారు. నీరస పడకుము నీరస పడకుము నీవే నా ఆస్తి కదా. పడకుము నీరస పడకుము నీవే నా ఆస్తి కదా. నా రక్తముతో సంపాదించి నా రక్తముతో
మనల్ని పవిత్రులుగా చేసేది ఎవరి రక్తం అమ్మ? మన రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుందా? చెయ్యదు. గొర్రెల రక్తం, మేకల రక్తం పవిత్రులుగా చేస్తుందా? చెయ్యదు. ఎవరి రక్తం చేస్తుందమ్మా? యేసుక్రీస్తు వారి రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. దేవుని వాగ్దానం సెలవిచ్చేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును అని. అలాగే ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఉంటుంది, టుడే యూ వాంట్ టు బికేమ్ ద హోలీ, యూ కెన్ ఓన్లీ గెట్ ద బై ద లవ్ ఆఫ్ జీసస్ అని వ్రాయబడి ఉంటుంది. అంటే ఈ రోజున మనం పవిత్రులుగా మార్చబడాలి అంటే, పాపము మనలోనికి రాకుండా తొలగించబడాలి అంటే ఒక యేసు రక్తం ద్వారానే అది సాధ్యం అవుతుంది. అది ఎవరు అంటే 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి నరవతారిగా వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారానే ఏం జరుగుతుంది అమ్మా? పవిత్రులుగా మనము మారబడతాం. అలాగనే మనం చూస్తే ఈ లోకంలో అనేక శ్రమలను అనుభవించి, కష్టాలను అనుభవించి, లోకంలో ఉన్న శ్రమలన్నీ విడిచిపెట్టి ఆయన సన్నిధిలో మనం కూర్చుంటే మనకి ఎలా ఉంటుందమ్మా? ఎంతో హాయిగా, సంతోషంగా ఉంటుంది. ప్రేమ అనగా ఏంటమ్మా? ఇంక ఇది ఒక్కటే క్వశ్చన్ వేస్తా, ఇంకా అయిపోయింది, ఇంకేం లేవు క్వశ్చన్స్. ప్రేమ అనగా ఏంటి అమ్మా? ప్రేమ అనగా చాలా తేలికైనది అంటుంది. ఏంటమ్మా? చాలా తేలికైనది, సులువైనది, ఇష్టమైనది. మరి మనకి ప్రేమ లేదా? ఉంది. ఎవరి మీద ఉంది? మరి ప్రేమ అంటే ఏంటంటే చెప్పలేకపోయారు అమ్మా? ప్రేమ అంటే సులువైనది, తేలికైనది, అలాగే ఇష్టమైనది. కష్టమైనా సరే, బరువైన ఇష్టంతో ఎత్తుకుంటే ఎలా ఉంటుంది? తేలికగా ఉంటుంది. కాబట్టి మనకి ఇష్టం లేకుండా చేసినప్పుడు అది ఎలా ఉంటుంది? చాలా కష్టంగా, బరువుగా ఉంటుంది. మరి మన మీద ప్రేమతో ఆయన ఏం ఎత్తుకున్నారు? సిలువ అనేది ఎత్తుకున్నారు. కాబట్టి ప్రేమను ఎత్తారు కదమ్మా? సిలువ అంటే ప్రేమే కదా అంటున్నారు. అలాగనే అది ఎంతో తేలికగా ఉందంటండి ఆయనకి. మనం ఏమనుకుంటాం? సిలువ అంటే చాలా బరువుగా ఉంది అని అనుకుంటాం. కానీ ఆయన ఎలా మోసారు? ప్రేమతో మోసారు కాబట్టి అది చాలా తేలికగా ఉంది. సిలువ లేకపోతే పునరుద్ధానం లేదంటండి. ఏం లేదమ్మా? పునరుద్ధానం అనేది లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు సాతానుతో, సమస్యలతో ప్రభు ఎలాగూ జయించారో అదే స్థితిలో మనం కూడా జయించాలి. ప్రభు మిమ్మల్ని కూడా ఆయన రాజ్యంలో కూర్చోవడానికి ఈ శిలువ ధ్యానాల ద్వారా దేవుడు ఎంతో, నీకు అర్థమవుతుందమ్మా? ఎంతో ఇష్టంగా ఆయన సిలువను మోసారు. ఈ 40 దినాలు కూడా ఆయనను మనం ధరించటం వల్లంట యేసయ్య శ్రమల్లో కూడా మనకు సంతోషం అనేది ఉంటుంది. అట్టి ధన్యత దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అందరికీ మరణాత. మరి అయ్యగారంతా లోతుగా మర్మంగా చెప్పలేము, కానీ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. అందరికీ మరణాత.